వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గోదావరికని జీడీకే ట్యూయింగ్ లేన్ లో రాష్ట్ర కోర్ టీం నాయకులు కత్రోజు మోహన్ బాబు, సాయి కుమార్, భాస్కర కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గని కార్మికుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి హాజరైన రామగుండం శాసనసభ్యులు మక్కర్ సింగ్ రాజశేఖర్. ఈ సందర్భంగా 2A గడి ఉద్యోగులు 2A మోరి నుండి బైక్ ర్యాలీ ద్వారా బాణాసంచా, డీజే, కోలాటంలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏరియా జీఎం లలిత్ కుమార్ అధికార బృందంతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ ప్రేమ, ఆప్యాయత, మీరు స్వాగతం పలికిన విధానం చూస్తుంటే నాకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపితే కార్మికుడి రూపంలో వెళ్లి మీ రుణం తీర్చుకున్నారన్నారు. రామగుండం ప్రాంతం గతంలో బొందలగడ్డ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ మీ అందరి సహకారంతో ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నారని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఇప్పటికీ 27 సార్లు మాట్లాడే అవకాశం వచ్చింది. మాట్లాడిన ప్రతిసారి సింగరేణి కార్మిక సమస్యలపై మాట్లాడడం జరిగిందన్నారు. నేను మాట ఇస్తున్నా, తప్పకుండా డిపెండెంట్ ఉద్యోగాలను కొనసాగిస్తామని, విజిలెన్స్ కేసులు, మారుపేల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో మన సింగరేణి నిధులు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లాంటి ప్రాంతాలకు ఖర్చు పెట్టారని, మీ అందరి సహకారంతో ఆ నిధులను ఇక్కడే ఖర్చు పెడుతూ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని, గుండె సంబంధిత వ్యాధుల కోసం క్యాథలాబ్ 60 రోజులు ఏర్పాటు చేస్తామని, సింగరేణి కార్మికుల ప్రతి సమస్యకు ఇక నుండి మీ గని మీద యూనియన్లకు అతీతంగా రాష్ట్ర కోర్ టీం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర కోర్ టీం సభ్యులు ప్రతి కార్మికునికి అండగా ఉంటారని అన్నారు. సింగరేణి కంపెనీని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని, నేను దానికి అండగా ఉంటానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. మీటింగ్ అనంతరం క్యాంటీన్ లో ఉద్యోగులతో కలిసి టిఫిన్ చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వహించిన రాష్ట్ర కోర్ టీం సింగరేణి శ్రీనన్న, జనగామ శ్రీనివాస్, అరగంటి కృష్ణ, రసమల కిరణ్. ఈ కార్యక్రమంలో అధికారులు, యూనియన్ నాయకులు, మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యి విజయవంతం చేయడం జరిగింది. దేశానికి వెలుగునిస్తున్న మా రామగుండం సింగరేణి కార్మిక బంధువులు అందరినీ కలిసి ఈరోజు నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో పాటు సమ్మక్క సారక్క ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరిని కలిసి నిరంతర ప్రక్రియలో భాగంగా నేను శాసనసభ్యుడిగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి వచ్చి కలవడం జరుగుతుంది. ఈరోజు కూడా ఆత్మీయ కలయిక మా యువ కార్మిక బంధువులు నాయకులందరూ కూడా కిరణ్, సాయి, ఇంకా అనేక మంది ఈరోజు మోహన్ గౌరవంగా పిలిచి ఒకసారి కార్మికులందరినీ కలిసి పోవాలని చెప్పడం జరిగింది. దానికి రావడం, వారి అన్ని యోగక్షేమాలు తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీతో పాటు ఉన్నది. ఏదైతే ఎవరికైతే మధ్య అపవాదాలు సృష్టిస్తూ నిందలేస్తా ఉన్నారో అదంతా పోయిన వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల వల్ల జరిగింది. ఇవాళ డిపెండెంట్ కానీ, మార్పులకు సంబంధించిన సమస్య కానీ, కార్మిక సమస్య విషయంలో, అధికారులకు సంబంధించిన PRP విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నది. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఎవరు కూడా దీనిపై అనవసరమైనటువంటి వేరే వారు తప్పుగా మాట్లాడుతూ నమ్మకూడదు అని చెప్పే అంశాన్ని వారికి చెబుతూ ప్రభుత్వ పక్షాన చాలా మంది పేదవారికి మొదలు ఇల్లు ఇస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇంకేదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి అని శాసనసభ్యుడిగా మా టీం సభ్యులందరూ కూడా ఉంటారు. ఇక్కడ యూనియన్లకు అతీతంగా మన బొగ్గు ప్రాంతాల్లో, కార్మిక క్షేత్రంలో అనేకమైన కార్మిక యూనియన్స్ ఉంటాయి. కానీ రాజకీయానికి వచ్చేసరికి వేరే తీరుగా ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతంగా యూనియన్లకు అతీతంగా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి, ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాకు సంబంధించిన మిత్రులు ద్వారా నాకు తెలియజేసిన, మీరు వచ్చిన పూర్తి చేస్తామనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి మైండ్లో ఈ రోజు నుంచి మా టీం సభ్యులందరూ కూడా
ఆపద ఉన్న ప్రతి ఒక్క కార్మికుని వెంట ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యను తెలుసుకుంటారు. ప్రభుత్వం ద్వారా చేసేటువంటి ఒక సమస్య పరిష్కారానికి ముందుండి ఆ కార్యాచరణను కొనసాగిస్తారు. ధన్యవాదాలు.